ఇప్పుడు మునుపు మస్తు పాటలు పాడుతుంది బిడ్డ. ఇప్పుడు వాడతలేదు, మునుపులో పాటలు పాడుతుంది. వాకునా ఇడియాలు అందుకో శ్రీరాములు, వాకునా ఇడియాలు నీ తల్లి సీతాదేవి మలిపి తెచ్చిన మలుపులు, ఆకులా ఇడియాలు అందుకో శ్రీరాములు, ఆకులా ఇడియాలు. బాసింగలుగా ఆటంగా బ్రహ్మడున్నాడు, స్వామి బ్రహ్మడున్నాడు రో. పాపిన్న వారికి పాపాలున్నాయి, స్వామి దోసాలున్నాయి రో. తెల్ల జీరలు కట్టి తెల్ల రెక్కలు తిరిగి తేకుటాకుల కట్ట చేత పెట్టోయ్, తేకుటాకుల కట్ట చేత పెట్టోయ్. కనకనక ముత్యాలు కనక పాపట బొట్టు బాలునికి బంగారి బాసింగము సేమంగళం సత్త సేమంగళం. ఆడ ఇల్లు ఎట్లుంటున్నాయి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు? చిన్నగా ఉన్నాయి 5 గదాల ఇల్లు. మేము ఎంతమందివి, 4 అన్నగాళ్ళు 2 ఆడలు, 5 గదాల ఇల్లు. మా నాన్న మా అన్న లగ్గం చేస్తా అని చేసిండు. చేస్తే మా అత్తగారు వచ్చిండ్రు లగ్గం చేయమని. వస్తే మాకు చిన్నగా ఉన్నాం, మాకు తెలియదు. మా అత్తగారు 150 రూపాయలు ఇచ్చి నన్ను తీసుకొచ్చిండ్రు. అదే 150 రూపాయలు పెట్టి మా నాన్న నన్ను లగ్గం చేసిండు. 200 తులం బంగారం 2 రూపాయలకి ఎండి ఉండబోయి గుల్లెడు బంగారం మా పేరు మీదకి వెళ్ళి అన్ని ఉడుచుకపోయి అమ్మేసి ఆయన గుండె వాళ్ళు చచ్చిపోయారు. మా అత్తమామ గుండె వాళ్ళు చచ్చిపోయాను. నేను వెనుక మూట కొట్టినా, నేను రాటు కొట్టినా, గూడ వేసిన. మరి నా కొడుకు 8 నెలలు కడుపులా మూతి కట్టిన సంచి అడ్లెత్తుకొని ఇడికెళ్ళి నీకు ఇష్టపోయినా. నాకు కరువు అంటే చిన్న కరువు కాదు, మొత్తం పంటనే వండేది లేదు నాకు మొత్తం. ఇప్పుడు ఈ పాటలు బాగా పాడతావన్నీ, అవి ఏడ నేర్చుకున్న పాటలు అవన్నీ? లగ్గాలకు పోయినా, లగ్గాలకు పోతే లగ్గాలలో వాడితే నేర్చుకుని వచ్చాను. అల్లో నేరడల్లో అల్ల నేరడి వల్ల నేరాడే, అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో వంపులు మాయి వంపులు మాయే, అల్లో నేరడల్లో సొడు ముత్తలిత్త సోమ పూల దండలిత్త వారలిత్త సారలిత్త వాడి బిడ్డ గంపలిత్త కూసుండు బిడ్డనిత్త కురుమదారి గిన్నెలిత్త ఎండి బిందెల్లిల్లు కాగినయి పోసుకుందుర్రంది బాలచంద్రులు, పోసుకుందుర్రంది బాలచంద్రులు. మత్తునే పాడు మత్తునే బిడ్డ. నేను చదువుకోలేదు, ఒక వజ్రం రాలేదు నాకు. కానీ 3 వాటి కుడితే అంగిన పాటలు, 3 పొద్దు దగ్గర వాడిన దగ్గర మత్తునే పాటలు. హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఒక స్పెషల్ పర్సన్ని ఇంటర్వ్యూ చేయబోతున్నా. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు, మా నాన్నమ్మ. సో ఆవిడనే ఎందుకు ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా అంటే, ఆమె చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, చాలా కష్టాలు ఎదుర్కొని, అన్నిటిని నిలదొక్కుని ఒక స్టేజ్కి వచ్చింది. తను చదువుకోలేదు, చదువు అసలు రాదు, అయినా కూడా సెల్ఫ్ మోటివేటెడ్ ఉంటుంది. అంటే ఆ రోజుల్లో చదువుకోకుండా ఒక స్టేజ్కి రావడం అనేది చాలా అరుదన్నట్టు. సో లేట్ ఎందుకు, తనని అడిగి తెలుసుకుందాం. మా నాన్నమ్మ పేరు సైదవ్వ. చెప్పమ్మా, నువ్వు పుట్టినవే? నువ్వు పుట్టిన ఊరేది? ఉత్తునూరు. మా తల్లిగారు ఊరు ఉత్తునూరు. మీ అయ్యవ్వ పేరేంది? భూమయ్య. తండ్రి పేరు భూమయ్య, మా తల్లి పేరు పర్వవ్వ. ఎంతమంది మీరు తోడబుట్టి? ఎంతమంది? 4 అన్నగాళ్ళు. 4 అన్నగాళ్ళు. అక్కయ్యలు? 2. నువ్వు పెద్దదాన్ని? నేను పెద్దదాన్ని. చిన్నమ్మ పేరు? బాగవ్వ. అన్నదమ్ములు పెద్ద ఆయన పేరేంది? లింగయ్య. ఆయన తర్వాత? ముత్తయ్య తర్వాత రాముల తర్వాత సైదయ్య తర్వాత నేను సైదవ్వ తర్వాత బాగవ్వ లాస్ట్. ఓకే. ఆడ ఇల్లు ఎట్లుంటున్నాయి నువ్వు చిన్నగా ఉన్నప్పుడు? మా నాన్న మా అన్న లగ్గం చేస్తా అని చేసిండు. చేస్తే మా అత్తగారు వచ్చిండ్రు లగ్గం చేయమని. వస్తే మాకు చిన్నగా ఉన్నాం, మాకు తెలియదు. మీ అన్న లగ్గం చేసేటప్పుడు? లగ్గం చేసింది, పందిరి ఇచ్చం లేదు. మా అన్న లగ్గం చేసినాక నేను చెయ్య, మాకు చేత కాదు అన్నాడు మా నాన్న. చేత కాదంటే మా అత్తగారు 150 రూపాయలు ఇచ్చి నన్ను తీసుకొచ్చిండ్రు. అదే 150 రూపాయలు పెట్టి మా నాన్న నన్ను లగ్గం చేసిండ్రు. మరి అప్పట్లో 150 రూపాయలు 200 తులం బంగారం 2 రూపాయలకి ఎండి
రూపాయలతో మా బాబు లగ్గం చేసిండు. లగ్గం చేసినాక ఒక 4-5 ఏళ్ళు అయిందో ఏమో వీడికి నేను వస్తే నాకు అత్తగారు అని తెలియదు. నాకిలు నూక పెడితే నేనన్నా చేతుల పంటి బుగ్గలు రావట్లే చిన్నగా ఉన్న అంబడి కానీ ఆ మక్కలు తొక్క పెట్టిండ్రు. మక్కలు కడిగి అంబడికి రుబ్బు పెట్టిండ్రు. రుబ్బుడు అంబలికి రుబ్బ పెడితే మక్కలు పోసి రోకలు ఇచ్చిండ్రు. బుగ్గలు రావట్ని బుగ్గలు రాబట్టి ఏడ్చిన 8-9 ఏళ్ళకున్నా ఏడిస్తే ఆయనతో మా అత్త కొండ పోయి తోలేసి వచ్చింది. మళ్ళీ తల్లిగారింటికాడ తోలేసింది. జర్ర గొప్ప అయినాక మళ్ళీ తోలిచ్చిండ్రు. తోలిచ్చినాక నేను ఆకిలు నూకినా ఇల్లు నూకినా కాస్త ఎత్తుకొని పోబడితే ఈయన ఏమవుతాడు ఆయన నాకు లగ్గం చేసుకుని తెలియదు 7 ఏళ్ళదానికి ఆయన నాకు లగ్గం తెలియదు. ఈయన ఏమవుతాడు ఏమవుతాడు అని నేను అనగానే మా అదిన మరదన్లు ఈయన బావ అని పిల్లాలి, చిన్న బావ అనాలి, పెద్ద బావ అనాలి, అన్న అనాలి అని పిలిచింది. నేను చేసుకున్న ఆయనను నా భర్తని నేనన్నా బావ మరి నేను మేకలేరు ఆడబోయాలని అడిగిన. మేకలేరు మేకలు ఉన్నాయి నా దేవుడు మేకలే కాస్తుండే అప్పుడు. బావా నేను మేకలే ఆడ ఎరువు పోయాలి నూకుతా చిన్న బావ అని పిలిచిన. పిలవంగానే అందరు నవ్విండ్రు. తాతను చూసి నవ్వంగానే నేను ఆయనతో ఇక మాట బంద్ చేసిన, మాట్లాడాలి. ఇక లగ్గం చేసినమే నువ్వు బావని పిలుస్తూ నువ్వు ఇంత పోయి అని నగిండ్రు. మా ఆదిన మరదలంతా నగిండ్రు. నగంగానే మరి నాకు తెలియదు అక్క నాకు లగ్గమైంది అని నేనన్నా. అనగానే ఆయనతో ఇక ఆడికెళ్ళి ఇక మాట్లాడాలి. 8 ఏళ్ళు అయింది లగ్గమైనాక 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళకు మా మామ ఇల్లు కట్టిండు. నాకు బిందెలు ఇవ్వకపోవు. కడప మీదకి వెళ్ళి లేవట్టుకుంటా మా అన్నకి ఇస్తుంటే బిందెలు ఇవ్వకపోవు. మా అన్న లవ్ పని చేసిండు, మా ఇల్త పని లవ్ పని చేసిండు. మా వదిన ఇల్తం పెట్టుకున్నాం, రాజే ఇల్తం పెట్టుకున్నాం. మస్తు పని చేసిండు మా అన్న. ఆయన తర్వాత 8 ఏళ్ళు అయినాక మళ్ళీ 8 ఏళ్ళకు నేను పెద్దగా అయినా మరి నాకు 4 ఏళ్ళకు నా పెద్ద కొడుకు పుట్టిండు. 4 ఏళ్ళకు పెద్ద కొడుకు పుట్టిండు. పెద్ద కొడుకు పుట్టినాక మా అత్తమామ చనిపోయిండ్రు. అప్పుడు చనిపోయింది. ఏం పేరు అత్త పేరు? ఏం పేరు? మా అత్త పేరు రాజవ్వ, మా మామ పేరు బాలయ్య. సరిపోతే ఇక బాగా మా ఎరాలు ఇట్లా బాయిలో పడిపోయింది. మేమేం అనలేదు కానీ బాయిలో పడిపోతే మా అత్త మామ బంగారం గుళ్ళతో ఉండబోయి గుల్లెడు బంగారం మా పేరు మీదకి వెళ్ళి అన్ని ఉడుచుకపోయి అమ్మేసి ఆయన గుండె వాళ్ళు చచ్చిపోయారు. మా అత్త మామ గుండె వాళ్ళు చచ్చిపోయారు. బాగా మేము ఇట్లా బాగా ఘోరం అయిపోయి ఆయన ఏరు పోసుకున్నాక నా పెద్ద కొడుకు జన్మించండు. నేను వెనుక మూట కొట్టినా, నేను రాటు కొట్టినా, గూడ వేసిన. మరి నా కొడుకు 8 ఏళ్ళోడు కడుపులా మూతి కట్టిన సంచి అడ్లెత్తుకొని ఇడికెళ్ళి నేను కిష్టాడకు పోతే కిష్టాడకు పోయినా. ఆ పిల్లగాడు ఏమన్నాడు, అక్క నువ్వు నిండు మనిషి ఇంత ఎత్తుకొని వచ్చినాయి, మూతి కట్టిన సంచి ఎత్తుకొని వచ్చినావు బావ అంటే, బావ నేను ఎత్తుకురానన్నాడు తమ్మి, నేను ఎత్తుకొచ్చినన్నా. అనగానే ఆయన అట్లు పట్టించిండు, బియ్యం ఎత్తుకొని వచ్చినాక నాకు కరువు. ఇక నా కొడుకు పుట్టిండు. నాకు కరువు అంటే చిన్న కరువు కాదు, మొత్తం పంటనే వండేది లేదు మాకు. మొత్తం పంట వండకు మాదినే మా ఎరాలు కలకలేదు తిందా ఇట్లా 12 ఏళ్ళు మాకు పంట వండింది. పంటనే వందైంది మొత్తం. మరి పంట ఎట్లా చేద్దామే, మరి మనకు భోజనంకు ఏం లేకపోయే మళ్ళీ పెద్ద మనుషులకు బియ్యం పోయాలి అంటే మాకు ఒక సంచి అట్లే మా ఎత్తకు పోసినాం. అంత బాధలు తీసుకొచ్చిన. నా కొడుకు నూనె అంటుదామంటే నూనె లేదు. ఎక్కడ పోయినా దేమే పోయినా కలవతందుకు నా కొడుకుని ఎత్తుకుని కొండపోయి జామ చెట్టు కట్టేసిన. నువ్వు చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు అవ్వగారింటి ఇప్పుడు మీ ఇంటికా ఉండి ఉత్తున్నారు కదా, ఇప్పుడు నేను స్కూల్కి పంపలేదు. అప్పుడు స్కూల్లో ఉంటుండే, అప్పుడు బడికి పంపలేరా? తోలేదు కానీ పోలేదు. నేను ఊరికి వచ్చి జాగున్నా, ఒక్కటే నడువైన ఒక్కటే నుడుగు నేర్చుకొని వచ్చిన. ఒకటే రోజు పోయిన ఒకటే నుడుగు నేర్చుకొని వచ్చిన. ఇక నేను పోలే నాన్న ఆయన ఇంట్లో జాగున్నా తోలలు. ఇక నన్ను మళ్ళా పొమ్మని చెప్పలేదు. ఇక పొమ్మని నేను జాగున్నా. దంచుడు రుబ్బుడు తొక్కుడు ఈ పని చేసిన. అప్పుడు ఇల్లు ఎట్లుంటుండే? చిన్నగా ఉన్నాయి 5 గదాల ఇల్లు. మేము ఎంతమంది 4 అన్నగాళ్ళు 2 ఆడలు
5 గదాలు ఇల్లు 5 గదులు ఇల్లు. మా తల్లిగారింటి కాడ 5 గదాలు ఇల్లు. అందులో పండుకుంటుంటిమి, అందులో ఉంటుంటిమి. ఎడ్ల కొట్టాల పోయి మా అన్నలు వండుకొద్దు. అంత బాధలు వెళ్ళి తీసుకొచ్చిన నా కొడుకు. చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు నీకు స్కూల్ పంపలేదు అన్నావు కదా, పంపలే. నీకు మీ ఇప్పుడు అయ్యవగిలు ఏం నేర్పుతుండే గుణం, ఎట్లుండాలి ఏమేమైనా చెప్పారా? బిడ్డ ఒకళ్ళను కొట్టద్దు బిడ్డ, ఒకళ్ళను తిట్టద్దు బిడ్డ, ఒకళ్ళకు మనం తినంగా వాళ్ళ నష్టాలకు పెట్టాలి బిడ్డ. మా తండ్రి పెట్టాలి బిడ్డ. ఒకనాడు నాకు తెలియక నేను అన్నం పెట్టబడితే మనకు చాలదే నాన్న మనమే తిందామని నేను గుంజుకొస్తే ఏమన్నా బిడ్డ నీకు ఎట్లా తెలియాలి అని మా తండ్రి అన్నాడు. నాకు తెలియదు నాన్న మనకి చాలదు మనమే తిందామని గుంజుకొచ్చినాక మా నాన్న ఏమన్నాడు అంటే పెట్టు బిడ్డ అని పెట్టిపించండి పువ్వ. పెట్టిపించి నువ్వు రొట్టె తింటావు కదా, ఎన్ని రొట్టెలు తింటావు బిడ్డ అన్నాడు. 2 రొట్టెలు తింటాను. 2 రొట్టెలు తింటే ఒక రొట్టె కుక్కకు వేయు, నువ్వు ఒక రొట్టె తిను, నీ కడుపు నిండుతుందా నిండదా చూడు బిడ్డ. ఒక సగం రొట్టె కుక్కకేయు, నువ్వు తిని చూడు కడుపు నిండుతుందా నిండదా. మరి సగం రొట్టె తిని రొట్టె సగం కుక్కకేయి, నిండుతుందా బిడ్డ చూడు అన్నాడు. నాకు 2-3 మాటలు అర్థం కాలే కానీ ఒక్క రొట్టె సగం కుక్కకేసి సగం రొట్టె తిన్నా. అప్పుడు నాకు కడుపు నిండింది. ఇది మా నాన్నన్న మాట కరెక్టే ఇది అని నేను బగ్గ మనసులో పెట్టుకున్నా. అదే మాట మీద నాకు ఏం చదువు లేదు, శాస్త్రం లేదు, మా నాన్న చెప్పిన మాట మీదనే నేను ఈ చిన్నది. అప్పుడు ఇప్పుడు నీ సోబతులు అప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారా దోస్తులు? ఇప్పుడు అందరూ వాళ్ళు స్కూల్కి పోవాడు, నీకు ఏమనిపించు? నేను పోలేదు, బాగా గడుస్తాను బాగుండేది. పోవాడితే ఏమనిపించు నీకు? నాకు పోదాం అనిపించలే. మోటు పని చేసిన, ఏ పని చేసినా మోటు పని చేసిన. ఇంటికాడ ఏమేమి పని చేసి నేర్చుకున్నాడు? రుబ్బుడు, పిడకలేరుడు, మేకల కాడికి గోదల కాడికి అన్నం ఎత్తుకొని పోకట, రొట్టె చేసుడు, కలుసుడు, కోసుడు. కానీ ఇక నేను వ్యవసాయం పనికి చదువుకున్న పోలే. 7 ఏళ్ళకి లగ్గం చేసిరన్నా? 7 ఏళ్ళ దానికి 5 వద్దులు లగ్గం. 5 వద్దుల లగ్గము. ఒక్కనాడు నాగెళ్ళి, ఒక్కనాడు 4 వద్దులు లగ్గము, ఒకనాడు పిల్ల కత్తురు, ఒకనాడు 3 వద్దులు అల్లు కూడా ఒకట. అట్లా అయితే మా నాన్న ఇస్తాను, లేకపోతే ఇయ్యాను. అప్పుడు కుడుతా 150 రూపాయలు తీసుకో. ఎడ్ల బండ్ల మీద ఎట్లా పోయారు? 8 ఎడ్ల బండ్లు వచ్చినాయి. ఇప్పుడు అత్తగారు బ్రహ్మజవాడ కదా, ఆడికైనా ఇప్పుడు అత్తగారి ఇల్లుకు 40 కిలోమీటర్ దూరం ఉత్తనూరుకైనా బ్రహ్మజవాడకి ఇచ్చిండు. ఎట్లా ఎడ్ల బండి మీద వచ్చిండు. ఎడ్ల బండి మీద 8 నడుచుకుంటా పోదురా ఎడ్ల బండి మీద? లగ్గమైనాక మా మామ రాబిడ్డ అని నన్ను యానగా దొరకచ్చు. బొంపెల్లి మీదకి వెళ్ళి అది ధర్మరాపేట మీదకి వెళ్ళి, సంగయ్యాడ మీదకి వెళ్ళి, సందపురం మీదకి వెళ్ళి దేవుపల్లెకి వచ్చి బరమేడకి వచ్చాను నడుచుకుంటానే. నెత్తి మీద చిన్నగా ఉంటి. మా మామ తెలియదు. ముల్లె కట్టుకొని, కుంచిలో ముల్లె కట్టుకొని, బట్టలు నెత్తి మీద ఎత్తుకొని వస్తుంటే మా మామెంట ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చిన మా మామతో. మా మామ మా తండ్రి వచ్చి తోలుకపోవు, మా మామ వచ్చి నడిపించుకొని తోలుకొచ్చు బిడ్డే. ఇక నేను సుఖము చూసిన దాన్ని గాను. ఈడికి వచ్చినాక ఎట్లున్నది? ఈడికి వచ్చినాక అత్తగారి ఎట్లుండే అప్పుడు? అత్తగారి ఇల్లు ఆడ 8 గదాలు ఇల్లు ఉండే. మా అత్తగారి పెద్దగా నుండి 8 గదాలు ఇల్లుండే. మంచిగానే జరిగింది. మా ఎరాలు పని చెయ్యక చదబాయిలో పడిపోతే మేము బాగా, మా మామ మాకు తీగలుండే, కంటెలుండే, కడియాలుండే, అన్ని అమ్మేసి మా మామ గుండె వల్ల చచ్చిపోయిండు. మా ఎరాలు చచ్చిపోకుండా మా మామ చచ్చిపోయిండు. అట్లా మేము బాగా ఆగమైపోయి ఏర్పడ్డాక మస్తు భూమి ఉండే కానీ కొద్దిగా ఉండే. మా మామ దంపించి కొద్దిగా ఉండి మరి ఇక ఆడికెళ్ళి నేను నా కొడుకులను పట్టుకొని, నా పెద్ద కొడుకు ఎత్తుకొని నేను దేవి గలమైనా కలబోతే నాకు అంత పరిస్థితి వచ్చింది. నేను ఇలా నూనె అంటదామంటే నూనె లేదు. నూనె అంటకపోతే మంది చూసినప్పుడేమో నూనె అంటినా 2.5 పైసలు తెచ్చి నూనె పెట్టి, మంది చూడనప్పుడు నా పాలు వెండి కసికల వెండి నా కొడుకు మాడ కంటినా. అప్పుడు కట్టుకుందామంటే చీర లేదు, పిండి ఒక బాధ ఎండేసుకున్నా, ఒక బాధ కట్టుకున్నా, చీరే బట్టలు లేకుండే. అంత ఘోరమైపోయింది. మరి పనికి అంత దూరం పోదురా? అంత దూరం పోయినా లేక ఎందుకు పైసలు
2:30. 2:30 ఇద్దరు పొద్దుదాకా పోతే పొద్దున్న దాకా పోతే 7-8 పోతే పొద్దుకి 8 దాకా వస్తే 2:30 ఇచ్చారు. ఆ 2:30 తెచ్చి నా కొడుకు సంవత్సరంకు మంది చూసినప్పుడు మాడ మీద నూనె వేసిన, మంది ఉన్నప్పుడు కసికల పాలు పెట్టి నా కొడుకు మాడకు నూనె అంటిన. నా పెద్ద కొడుకు అడు పుట్టిండు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినాక మళ్ళీ నన్ను నడిపి కొడుకు పుట్టిండు. 4 ఏళ్ళు అయినాక నన్ను నడిపి కొడుకు పుట్టిండు. సాయిలు ఏం పని అప్పుడు ఏం పని చేద్దరు ఇక మరి దాని తర్వాత కూలికి మొత్తం కూలేనా సొంత వ్యవసాయం పనిగా మీ సొంత పని ఉండేది వాళ్ళ పని కూలికి వ్యవసాయం పని బిడ్డ వ్యవసాయం పని మా సొంత ఇక పోలే మందికి పోలే సొంత మా ఇంట్లో పనికే పోయినాము. నా కొడుకు దుడ్డేని తెచ్చిన, ఒక బర్రెని తెచ్చిన, ఒక మేకని తెచ్చిన. 6 ఏళ్ళు 5 ఏళ్ళు అయిండు. 5 ఏళ్ళు అయితే దానికి ఒక్క మేకని తెచ్చిన. నా కొడుకు నడుము గడితే నా కొడుకు నడుము కింది పడేసుకొని మేక గుంజుకపోయింది నా కొడుకును. ఆ ఒక్క పిల్లని తెస్తే నా చిన్న కొడుకు పుట్టినప్పుడు ఆ ఒక్క పిల్లకు ఒకదానికి తల్లికి 2 పుట్టే, పిల్లకు 2 పుట్టాయి. ఒక దుడ్డని తెస్తే ఒక బర్రె పుట్టింది. మళ్ళా నా కొడుకు కాస్తే ఒక్క మేకకు 70 మేకలైనవి. 70 మేకలైనవి. నా కొడుకులు ఒక్క దుడ్డని తెస్తే 17 బలరైనవి. 17 బలరైనవి. 3 బలర పాలు వెండిపోసి పెంపకం వేసేది అట్లా. ఇక ఆడికి వెళ్ళిన ఇల్లు జర్ర మూట కొట్టినాను కదా అప్పటికి కొల్లు రాటు కొట్టినా పుట్టలే నా కొడుకులు పుట్టలే. రాటు కొట్టినా, గూడేసిన, వెనక మూట కొట్టినా, అన్ని మోటు పనులు అన్ని చేసిన. తాత నువ్వు ఇద్దరు పోదురా తాత నేను ఆయన మేకల కాడికి పోవు. మన పనేనా మూట కొట్టి మనది ఆయన మేకల కాడికి పోతుంటే ఆయన అంతకు నేను మూట కొడుతుంటే మూట అంటే ఇంత బొక్కెన అది ఇట్లా బొక్కెనతోటి బాయిలకి నీళ్ళు గుంజుతుంది. ఇట్లా బట్టి ఇట్లా గుంజితేనే ఇంత బొక్కెన. ఆ మొగలే కొడుతుంటాను మూట. మూట అంటే ఎద్దును కట్టి కొడుతురా? ఎద్దును కట్టి కొడుతురు, వెనక చెరు కొడుతురు. వెనక మూట అది ఆటు కాదు మూట. అవి చేసినాక నా అత్తమ్మ సరిపోయింది. నా కొడుకులు ఇక ఈ ఒక కొడుకు కాస్తే అప్పటికి ఏమన్నా భూమి సొంత ఏరువాళ్ళారంట ఏర్పడ్డాక ఇక నా కొడుకులు తాత అన్నదమ్ములు ఇద్దరంట. తాత అన్నదమ్ములు ఇద్దరు తాతలు, అక్క ఒక అక్క వెళ్తాం పెట్టుకున్నాం. పేరు భూమావనా? పెద్ద ఫస్ట్ పెద్ద భూమావనా? వీళ్ళు ఎంతమంది అక్క వీళ్ళ అన్నదమ్ములు తాతలు? తాతల మా భూమావ పెద్దది. భూమా వెనుక పెంట వెనుక రాజయ్య వెనుక సాయిలు వెనుక పోసావు మీ తాత పోసమ్మ. అప్పటికి వాళ్ళు ఉన్నారు. అప్పటికి నీకు లగ్గం ఏమంటే వాళ్ళు ఉన్నారు. అందరూ లగ్గలేసి వాళ్ళకు కూడా అందరు ఉన్నారు. అందరు కానీ మాకు జర కష్టం బాగా వచ్చింది బిడ్డ. లవ్ కష్టం వచ్చింది. ఏరు పోసారు. ఇప్పటికి అప్పుడు కొడుకులు పుట్టినాక ఏరు పోసారా? పుట్టలేదు. నా కొడుకులు పుట్టక ముందే సరిపోయింది. ఆ గుండె వలిగే చచ్చిపోయాను. అత్తమామ గుండె వలిగే చచ్చిపోయాను. నా కొడుకులు పుడితే చెట్లకు కట్టేసిన. నా కొడుకులను పుట్టి చెట్లకు కట్టేసిన. నా మనమని ఉడతా గూడుకలేసిన. నా కోడలను కలిపిచ్చిన. నా మనమని నడుము కట్టుకున్నా నేను. ఇప్పుడు వ్యవసాయం ఎట్లా ఇద్దు దాని తర్వాత మెల్లమెల్ల ఏర్పడ్డారు కదా. ఏర్పడిన తర్వాత ఇట్లా ఇప్పుడు గోధుల మేకలు వన్ సైడ్ అవుతున్నాయి. అయితే నా కొడుకులు నా పెద్ద కొడుకు పెద్దగా అయిండు. నా నడిపి కొడుకు మేకలు కాసిండు. నా పెద్ద కొడుకు వ్యవసాయం చేసిండు. అప్పటికేమన్నా భూమి జాగా ఏమన్నా కొన్నాం. జీతగాన్ని పెట్టి గోదలు కాపించినాము. నా 2 కొడుకులు దున్నిండ్రు. సొంత ఆవులు బర్రని సొంత 70 మేకలు అయినాయి. 17 బలరు అయినాయి. అప్పుడు జర్రంతా పైకి వచ్చిన మేకల మీద. మళ్ళా ఆ తర్వాత నా మనమడు పుట్టంగానే బోరేసిన. తర్వాత పెద్ద కొడుకు తర్వాత నడుపు కొడుకు ఎప్పుడు పుట్టిన? నడిపి కొడుకు 4 ఏళ్ళకు. ఆడు 4 ఏళ్ళకు, 4 ఏళ్ళకు, మరీ 4 ఏళ్ళకు, 12 ఏళ్ళకు నా 3 కొడుకులు. నాకు 3 కొడుకులు. నా చిన్న కొడుకు పుట్టినప్పుడు కొన్నా. నా చిన్న కొడుకు పుట్టినప్పుడు మా వదిన ఎంత తీస్తుంటా.
మళ్ళీ మా బావ అమ్మితే నడుపుకోని పేరు బాలయ్యనా? మా వదిన అమ్మితే తీసుకున్నా, మా బావ అమ్మితే తీసుకున్నా. మళ్ళా ఆడ తర్వాత ఇక నా కొడుకులు జర్ర పెద్దగా కాగానే దేవుని కాడ 9 ఎకరాలు తీసుకున్నా. ఆడ తర్వాత నా కోడన్లు నా కొడుకులు పని చేయబడితే రేగడ తీసుకున్న 3 ఎకరాలన్నర. సొంత చేతుల కష్టం మొత్తం. చేతురాల కష్టమే. ఇక నేనెంత పని చేసినా నా పిల్లలు అంత పని చేశాను. తాత ఏమంటుండే? తాతనా మనకు అద్దె మనకి కొందామంటే ఏమంటుండే? అద్దె నాతో కాదు అంటుండే. నాతో కాదు మనం చెయ్యాలి మన కొడుకులు ఉన్నారు అని పట్టుకపోతుంటాయి. నేను ఆయన ముందటనే వెనుక ఆయన ఇలా అడుగుడు నేను, తెచ్చుడు ఆయన, కట్టుడు ఆయన, కష్టం చేసుడు నేను. ఇలా అక్కడ పని ఉన్నది చేతామంటే భయపడుతుండే, చేయకపోతా పని చేయకపో. ఎట్లుండే తాత నీతో? ఎట్లుంటుండే? కొట్టుడు తిట్టడం చేస్తున్నా? ఒక్క దెబ్బ కొట్టలే ఆయన, నేను ఒక్క మాట అనలే. ఇద్దరు ఒకరినొకరు మంచిగా కలుపుకొని పోదు. ఆయన పని చేయకపోగానే ఒక్క మాట తిట్టకపోతుండే. ఏది ఉంటే గద్దీను పని చేస్తుండే, చేతనే ఎక్కడ చేతామంటుండే. కానీ ఆయన బాగా అంటే భయం అవు, అప్పు చేద్దామంటే భయం అవు. నేను మోటుతనం బాగుండే నా దగ్గర. ఏ పని అయినా సరే రాత్రి అయినా పోయి చేద్దామంటుంటే నేను 4 రాత్రి పోయి అయినా కానీ చేద్దాం. తెల్లని దాకా నా కొడుకులు చిన్నగా ఉన్నారు, ఊళ్ళో ఆట ఆడుతుండ్రు. చిల్లర మక్క ఒక్కదాన్ని నేర్చింది అంత అతను ఆడబండ పెట్టుకొని తెల్లని దగ్గరిసిన. నేను పనికి బుగులు పట్టలే. ఒకనాడు నా కొడుకులు బోరు వీక్తామని పీకిండ్రు, 4 జాగాల్లో పీకి అట్లనే అన్నారు. ఎంత దూరం ఉంది వల్లే మీద ఆడికి పోయినా. భగవాను నా కోడలు ఉన్నది పిల్లతల్లి ఇంటికాడ ఉంచి భగవానుడు అన్నం వండుకొని నెత్తి మీద పెట్టుకొని గొంగడు కప్పుకొని భుజం మీద కట్ట పెట్టుకొని పోయినా. అక్కడికి వెళ్ళి 2 ముళ్ళు ఎత్తుకొని మా గుళ్ళలో పొరగండి వస్తారు రాత్రి. రాంగా నేనన్నా అరే బోడిదిరా అన్న. ఇంత ముళ్ళు ఎత్తేసి పడ్డారు. రాంటి బిడ్డ మనూరు పిల్లలని మరలిస్తే నా గదవ పట్టుకొని ముళ్ళు ఎత్తుకొని వాళ్ళు ఊళ్ళకి వచ్చారు. నేను సర్ది తీసుకొని పోయినా. 4 లేపి వాళ్ళకి తినబెట్టి మరింటికి వచ్చిన. నా కోడని లేపి నేను అప్పుడు రాత్రి 4 రాత్రి వచ్చిన. వచ్చి అంబలు కాదు లేవు బిడ్డ అంటే లేచింది ఆమె. నేను అంబలు కాసి రొట్టె చేసి కూర వండుకొని పొద్దుగా లేచి మళ్ళీ పోయిన చేళ్ళకు. కష్టం చేసిన బిడ్డ, నేను సుఖపడలేదు బిడ్డ. నేను ఇప్పటికి కుడతా నాకు పని. నేను 4 ఇళ్ళలో తిరుగుతా. నేను మరి సుఖం చూడలే. నేను 10, 20, 18 ఎకరాల దాకా కుడతా కొన్నా నేను చేను. నీకు బాగా కష్టం ఎప్పుడు అనిపించింది జీవితంలో? ఇది నాతో అయితట్లేదు అని బాగా కష్టం ఎప్పుడు అనిపించింది? కష్టమా? నా కొడుకులు పుట్టేటప్పుడు. నా పెద్ద కొడుకు చిన్నగానే ఉన్నాడు. ఇక్కడ మా అత్త సరిపోయింది. మళ్ళా నా చిన్న కొడుకు, నా నడుపు కొడుకు కడుపులు ఉన్నాడు. ఆడ మా తండ్రి సరిపోయింది. నా కొడుకులను ఎత్తుకునేటోళ్ళు లేరు, అప్పట్లో లేరు. నా ఏ కొడుకుని ఎత్తుకొని ఎవ్వరు కూర్చోలే. చెట్లకు కట్టేయాలి, ఇంటికాడ గొన్నెంగు కట్టేయాలి. గొన్నెంగు కట్టేసి ఇంట్లో పని చేసిన, చేనుల చెట్లకు కట్టేసి నా కొడుకులకు పని చేసిన. చేనులో పని చేసుకున్న బిడ్డ కట్టేసి ఇట్లా ముదిరి పండ పెడితే అట్లనే వంతురు నా పిల్లలు. ఇలా కూర్చున్న నేను ఈ పిల్ల పట్టుకొని నేను కూర్చుంటాను. కూర్చుంటే నేను పని చేసుకున్నా. నేను ఆ భగవంతుడు అన్నది నాకు సాష్టంగా నిలబడి నా కొడుకులకు అన్నం ఇచ్చాడు. ఇప్పుడు నేను ఒకళ్ళను ఖరాబు చేయలే. వాళ్ళని ఒక మాట అంటే కూడా నేను మాట అనలే, పడేచ్చినా కానీ నేను అనలే. కొడుకులను చదివించినావా? 2 కొడుకులను చదివించలే మొత్తం. వాళ్ళకు ఒక్కోనికి మేకలప్ప చెప్పిన, ఒక్కోనికి బలరు అప్ప చెప్పిన, గోదలు బలరు. వాళ్ళకి మొత్తమే చదివించాలి 2కి. ఇంకా చిన్న కొడుకుని చదివించిన ఒక్కొని. పెద్ద కొడుకు లగ్గం ఎప్పుడు చేసినావు? 18 ఏళ్ళకి చేసిన. ఆడపిల్లలతో చేసిన. అందరూ ఆడపిల్లలతో చేయబడితే ఆడపిల్లతో చేసిన. ఆడపిల్లలతోనే నా కొడుకు అనుకున్నాడు. వాళ్ళకు కొడుకు పుడితే నా కొడుకు పుడితే కొడుకే పుట్టింది. వాళ్ళకు బిడ్డ పుడితే నా కొడుకు పుడితే బిడ్డనే పుట్టింది. ఆడపిల్లల లగ్గాలు ఎప్పుడైనా అప్పుడే చేసిన. ఇద్దరికి చదివియాలి. చదువుకున్నోని గుర్తు దొరకబట్టి చేసిన. ఆ చిన్నోని గుర్తా విషయం కట్ట అచ్చి రాకముందు చేసిన. వాని గుర్త లగ్గం చేసిన. చేసుకొని అన్నా కానీ చూసుకుందరు బిడ్డే.
కష్టం చేసిరు నా పిల్లలు. నా దేవుడు ఆగమైపోయిండు. నా కొడుకు ఒక కాలుకు దెబ్బ తగిలి ఆగమైపోయి తాతనా పిడిసొచ్చి ఆగమైపోయి గుండెవలి చచ్చిపోయిండు. నా కొడుకు ఎన్ని అక్కడ తిరిగినా ఇవాళ లేవకపాయ అని గుండెవలి చచ్చిపోయిండు. చచ్చిపోయినాక నా పిల్లలు వింటారో నాకు వినరు అని నాకు బాధ అనిపించింది. బాధ అనిపిస్తే నా కొడుకులు విన్నారు, నా కోడళ్ళు విన్నారు. 30 గదాల ఇల్లు 8 అడ్డం 8 3 10 30 గదాల ఇల్లు కట్టి నా కొడుకులు నా కోడళ్ళు మంచోళ్ళు అయిపటికి. అదేం దేవాలన్నా నా పిల్లలు నాకు ఎదురు మాట ఇయ్యలే. అందరిని కంట్రోల్లో పెట్టుకున్నావు, ఇక చెప్పినట్టు విన్నారు. నాకు అడుగు దాటలే. నేను ఎంత భయంతో చేసిన లోకానికి బూలు పట్టి సంసారం. నా పిల్లలు కుడితే నాకు భయపట్టి చేసిండ్రు, నా కొడుకులు కుడతా నా కోడళ్ళు కుడతా నాకు భయపట్టి చేసిండ్రు. చిన్న కొడుకు పుట్టక చేసిన పాసిద్దాకా. అయ్యో నేను నా చిన్న కొడుకు పొయ్యి కలిసిన ఇన్ని కట్టెలు ఎత్తుకున్నా వచ్చిన రాగానే నా పానం మెత్తబడ్డది బిడ్డ. నా పానం మెత్తబడితే లేకపోయా. నా పానం మెత్తబడితే తాతను దోలుకరాపో బిడ్డ పోయి రాపో అంటే వచ్చింది. వస్తే మంగళామె పోయి ఇంత ఛాయ్ చేస్తే అనిపోయింది. వచ్చే వరకు ఒక గొల్లలు ఆమె అదినైతే ఇట్లా కూర్చుండన్నది. నా కొడుకు పుట్టిండు. పుట్టంగానే ఎవ్వరు లేరు నా దగ్గర, ఎవరు లేరు ఇంటికని, ఎవ్వరు లేరు. ఎవరు లేకపోతే తాత మా చెల్లెని దొరక చనిపోయిండు. ఒక్కడు కొట్టే రాత్రి అయింది. నా దగ్గర ఎవ్వరు లేరు. నా పిల్లలు నేను నా తలాపు నా కొడుకులు అన్నారు. మరి ఎవ్వరు లేరు. నా చెల్లె ఒకటి రాత్రి వచ్చి అండి పెట్టి నా పిల్లలకి పెట్టి నాకు పెట్టి అక్క నేను ఆపరేషన్ చేపి అని నా దేవుడు అంటే అక్క చాలు నీకు నీ పిల్లలకి ఎంత ఇబ్బంది అయిపోయిందని తోలుకపోయి చేపించింది. ₹1 ఇయ్యలే మీ తాత, ఇయ్యలే బిడ్డ. 300 కట్టి పెట్టుకున్న 300తోనే అందులో ఏంది రొట్టె చేసుకున్న, జొన్న రొట్టె చేసుకున్న, టమాటా అండుకున్న, నీళ్ళలో చేసుకొని తిన్నా. గంతే, ఏ దెబ్బ రొట్టె లేదు, ఏది లేదు. జొన్న రొట్టె చేసుకున్నా, టమాటా నీళ్ళలో అండుకున్న గది తిన్నా. ముగ్గురు కొడుకులు ఉన్నారు కానీ బిడ్డే కావాలనిపించలేదా? బిడ్డే కావాలనే మీ తాత అద్దన్నాడు. అద్దంటే నాకు అనిపించలేదు. నా మనసు బాధ అయిపోయింది. నాకు పిల్లల దగ్గర ఎవ్వరు లేరు. నా రాత్రి నా తల్లి చచ్చిపోయి, నా తండ్రి చచ్చిపోయి, నా అత్త చచ్చిపోయింది, నా మామ చచ్చిపోయింది. నాకు ఎవ్వరు లేరు. నా పిల్లలకు నేను చచ్చినంటే ఏం కావాలి అని కఠినంతో చేయించుకున్నాను. నాకు ఇంకొక బిడ్డ కావాలని ఆయన అన్నాడు. అద్దు మనకు బిడ్డ మద్దతు నుంచి ఎటంతో చేపించుకుంటే ఇక మాట్లాడలే మా పెద్ద మనిషి. కొన్ని రోజుల దాకా మాట్లాడలేదు. మాట్లాడకుండా నేను ఆయనకు భయపడకుండా బుగులు పట్టేటప్పుడు బాకి తెచ్చేటప్పుడు భయపడుతుంటే, పని చేసేదాన్ని బుగులు పట్టకపోతుంటే నేను ఏదాన్ని బుగులే పట్టకపోతుంటే ఇక మరెందుకెళ్ళి బతలాడుతుంటే మరి మనం పిల్లలు ఉండి చేయకపోతే ఎట్లుంటుంది, ఎక్కిరిస్తారు, లోకం ఎక్కిరిస్తారు అని బతిలాడుతుంటే అయినా నన్ను ఒక్క మాట అనలేదు. నన్ను ఒక దెబ్బ కొట్టలేదు. నేను ఆయన ఒక్క మాట అనలేదు. అయ్యా అని పిలిచినా కానీ, పటేలా అని పిలిచినా కానీ నేను ఒక్క మాట అనలేదు. నేను పని చేయకుండా నేను ఏమనలేదు. మగ పని ఆడి పని అన్నీ చేసుకున్నా. నేను నా పిల్లలు పట్టుకోండి ఇట్లా పని చేసుడు కానీ పొద్దుగా లేచి నీ పని నువ్వు చేసుకున్నాడు, అన్నీ చూసుకున్నాడు. ఓళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాడు. నేనా నాకు లేకుండా చూసి, నా ఇంట్లో లేకుండా చూసి నేను ఏనమోన చెయ్యాలి. ఏనమోన చేస్తే నేను పెద్దగా అవుతా. నా ఇల్లు ఎంత ఖరాబ్ ఉన్నది. నేనే నా పిల్లలు నేను ఒకనాడు నాకు ఆకలి అయింది బిడ్డ. నా పాలన చేనులోకి పోయినా మక్కకాయకి తీసుకున్నా, తింటా అనుకున్నా, నోట్లో పెట్టుకున్నా, ఆడ పడేసిన, భూమి మీద పడని ఎక్కిమేసిన. ఇయ్యాల నేను దొంగతనం చేయొద్దు, లంగతనం చేయొద్దు. లంగతనం చేస్తే లోకము ఎక్కిరిస్తారు, లంగ పేరు వస్తుంది. దొంగతనం చేస్తే దొంగ అని పేరు వస్తుంది. అరే చేజాపాలని ఎవడో ఎంబడబడ్డాడు చేనులో. నాకు తన్ని చంపేస్తా అన్న నేను, తన్ని చంపేస్తే ఒక్కటి దెబ్బ చంపేస్తా నిన్ను అన్న. కడుపుకు లేకపోతే చేజాపేస్తే ఏమవుతుంది అన్నాడు. నువ్వు నా దగ్గర ఒక్కటి తను చచ్చేపీకాలన్న. అటే వీకిండ్రు వాళ్ళు. 10 మంది చెప్పుకున్నారు. అది అబ్బో తనతో అయ్యో దాంతో చేత కాదు, అది మొగోని తిరుగున్నది అని ఎవ్వరు నన్ను మాట్లాడేయలే. అంత నేను నాకు ఆడిపోయినా, రాత్రి పోయినా నేను బుగులే పట్టించిన పోని, ఈ పగలైనా నేను బుగులే పట్టించిన. ఎవ్వరికైనా నేను భయపడలే. నేను మొగోని తిరగను. భగవంతుడు ఇచ్చిండు కానీ నేను మొగ పని చేసిన, ఆడి పని చేసిన బిడ్డ. నేను ఒక నాగలే పట్టలే, అన్నీ చేసిన. సంతులు తాత మొయ్యపో నేను మోస్తుంటే, నా కొడుకు పెద్దగా అయ్యేదాకా నేను మోసిన.
నా పెద్ద కొడుకు పెద్దగా అయ్యాక నేను మోసిన. బాగా సంతోషం ఎప్పుడు అనిపించింది నీకు? ఎప్పుడా నా దేవుడు సరిపోయినాక నేను ఇల్లు కడితే అప్పుడు జర్ర సంతోషం అనిపించింది. నా కొడుకులకు ఇల్లు లేకపాయే నా దేవుడు వాయ అని పిచ్చి లేచింది నాకు మొత్తం. అప్పుడు ఆ ముగ్గురికి మంచి ఇల్లు కట్టి మారి అప్పుడు జర్ర సంతోషం అనిపించింది. నా దేవుడు చూడకపాయే, నేను చూస్తే కానీ నా దేవుడు చూడకపాయే అనిపించింది నాకు. పాతిల్లు అది కూడా పెద్ద ఉంది. అది ఎవరు కట్టిరు? మీరు కట్టిరా? మీ మామ ఇల్లు కట్టిరు? మేమే మా మా అత్త మామ కట్టిండ్రు, మేము చెప్పిన పని చేసినాం. ఇప్పుడు నా కొడుకులు కూడా చేసినట్టుగా చెప్పిన పని చేసినాం. మా అత్త మామ కట్టిండు, మా మామ కట్టిండు ఇల్లు చుట్టుబావంతి పెద్ద. అప్పుడు తిండి ఏం తిందిరా? అప్పుడు అన్నమే తిందిరా? బియ్యం, సామల్, కొర్రలు దంచుకుండు, సామల్ బియ్యం లేకుండా అప్పుడు ఈ అడ్లు గిడ్లు సామలు దంచాలి, కొర్రలు దంచాలి, ఆలు బరపటి ఇవ్వాలి, అండుకొని తినాలి. కొర్ర పువ్వ, ఆర్క పువ్వ, సామ పువ్వ, నల్లదామలు, తెల్లదామలు దంచాలి. తెల్లని దాకా దంచుతుంటే అవే దంచుకొని అండుకున్నాలి. అన్నం గదే అన్నం. ఇక ఎక్కడ అందకపోతే జొన్నలు గటక పోసుకుంటుంటే ఇసురతలో పోసుకొని, అప్పుడు ఈ ఆడి బిడ్డ గిరినీళ్ళు మక్కలు వడకపోవు, జొన్నలే మస్తెళ్ళు మాకు. జొన్నలే రొట్టె చేసుకుంటూ గటక పోసుకుంటూ జొన్నలే. లేట్ అవుతుందని ఆయన గటక పోసుకుంటుంటు. జర రాత్రి లేచి ఇసురుకుంటే సన్నగా ఇసురుకుంటుంటే రొడి చేసుకుంటుంటు. అవి దంచుకుంటే మసుకొని లేచి నల్లదామలు, తెల్లదామలు, పెద్ద కొర్రలు, చిన్న కొర్రలు దంచుకొని తిందాం బిడ్డి. ఆవులు బలరు ఉండే కదా, పోదువా ఆవుల కాడికి ఎప్పుడన్నా? ఆవుల కాడికి జీతగాని పెట్టాను. ఇక జీతగాని పెట్టినాము. నా కొడుకులు పెద్దగా అయిండు. నా పెద్ద కొడుకు దున్నుతుండు, నా చిన్న కొడుకు బలరగా అది మేకలు కాస్తుండు. జీతగాని పెట్టాను. అప్పుడు లేచినాయి. అప్పుడు పెరిగింది. అప్పుడు పెరిగింది. ఆయనతో తాత చనిపోయిండు. తాత చనిపోయి నేను గుండె వలిగారు నా పిల్లలు. గుండె వలితే భగవంతుని దయతో దేవుని దయ వలన మళ్ళా ఇల్లు నా దేవుడు పోయినాక నా కొడుకులు విన్నారు, నా కోడలు విన్నారు. 30 గదాలు ఇల్లు కట్టాను. అడ్డం 8 గదాలు, పొడు 10 మంచి 10. ఇప్పుడు ఈ పాటలు బాగా పాడతావు కానీ అవి ఏడ నేర్చుకున్న పాటలు అవన్నీ? లగ్గాలలో పోయినా, లగ్గాలలో పోతే లగ్గాలలో వాడితే నేర్చుకొని వచ్చా. లగ్గాలు పాడుతురు. అప్పుడు మునుపు మస్తు పాటలు పాడుతురు బిడ్డ. ఇప్పుడు వాడతలేరు కానీ మునుపు లవ్ పాటలు పాడుతురు. ఇప్పుడు ఒక్కళ్ళకు ఒక్క పాట రాదు ఇప్పటిలకు. లవ్ పాటలు పాడుతురు. పొద్దున్న దాకా ఓలకు రాకపోదురు, నాకు అత్తురు. సైదమ్మ పాట పాడుతుంది, మనం బోధన రమ్మని అంత పొరలంతరికి అత్తురు కలిసితందుకు. నాకు బాగా అత్తురు మంది పాటలకు. మంచిగా తొక్కెత్తుంటే ఆగెత్తుంటే మంచిగా గలవతందుకు అత్తురు పిల్లలు, ఏక పిల్లలు అత్తురు. అట్లాగే సెట్ అయినా నేను బరాన. పాటలు అంటే అవి వాళ్ళు వాడంగా చూసి నేర్చుకున్నావు అంతే, నేర్పియాలి వాళ్ళు నేర్పియాలి. నాకు చదువు లేదు, శాస్త్రం లేదు, వాళ్ళు వాడంగా నేను చూసి నేర్చుకున్నా. పాటలు ఎంత పెద్దగా ఉంటాయి పాడితే? ఇప్పుడు ఒక పాట 2-3 రోజులు వాడుతున్నావు కదా, అసొంటివి గుర్తున్నాయి పాటలు, అసొంటివి గుర్తున్నాయి. కానీ కథలు అవి కథలు చెప్తారా లేకుంటే పాటనే పాటలనే కథ ఉంటారు కావచ్చు. ఏదైనా పాట గుర్తొస్తే వాడుతుంది ఏదైనా పాట నీకు గుర్తొచ్చింది వాడు? ఏ పాట అయినా సరే, లగ్గంలో అయినా సరే లేకుంటే ఏదైనా సరే. బాసింగలుగా ఆటంగా బ్రహ్మడున్నాడు, స్వామి బ్రహ్మడున్నాడు రో, పాపిన్న వారికి పాపాలున్నాయి, స్వామి దోషాలున్నాయి రో. విష్ణుమట్టులుగా ఆటంగా పురుషుడున్నాడు, స్వామి పురుషుడున్నాడు రో, పాపిన్న వారికి పాపాలున్నాయి, స్వామి దోషాలున్నాయి రో. బొమ్ముళ్ళు ఏయంగా బ్రహ్మడున్నాడు, స్వామి బ్రహ్మడున్నాడు రో, పాపిన్న వారికి పాపాలున్నాయి, స్వామి దోషాలున్నాయి రో. జీలకర్ర బెల్లం పెట్టిన బ్రహ్మడున్నాడు, స్వామి బ్రహ్మడున్నాడు రో, పాపిన్న వారికి పాపాలున్నాయి, స్వామి దోషాలున్నాయి రో. దోషిట్లా దోషి పెట్ట దోషమున్నది, స్వామి దోషమున్నది రో, పాపిన్న వారికి పాపాలున్నాయి, స్వామి దోషాలున్నాయి రో.
కాలు మీద కాలు పెట్టిన కర్మమున్నది స్వామి కర్మమున్నది రో పాపిన్న వారికి పాపాలున్నాయి స్వామి దోషాలున్నాయి రో. ఏడవాడుతురు ఈ పాట లగ్గంలో వాడేది. లగ్గం అయ్యేటప్పుడు తల మీద ఇత్తులు చల్లేటప్పుడు, లగ్గం అయ్యేటప్పుడు ఆకుపోకలు అనుకునేటప్పుడు. ఇప్పుడు ఆకుపోకలా ఏందా, అప్పుడు ఆకుపోకలు 5 దినాలు లగ్గం అవు. వాడతావా? ఇంకోటి ఏమైనా వాడతావా? పాడు. వాకులా ఇడియాలు అందుకో శ్రీరాములు వాకులా ఇడియాలు నీ తల్లి సీతాదేవి మలిపి తెచ్చిన మలుపులు ఆకులా ఇడియాలు అందుకో శ్రీరాములు ఆకులా ఇడియాలు కజ్జారా ఇడియాలు అందుకో శ్రీరాములు కజ్జారా ఇడియాలు కజ్జారా ఇడియాలు అందుకో శ్రీరాములు కజ్జారా ఇడియాలు నీ తల్లి సీతాదేవి మలిపి తెచ్చిన మలుపులు కజ్జారా ఇడియాలు అందుకో శ్రీరాములు కజ్జారా ఇడియాలు ఆకులా ఇడియాలు అందుకో శ్రీరాములు ఆకులా ఇడియాలు మీ తల్లి సీతాదేవి మలిపి తెచ్చిన మలుపులు ఆకులా ఇడియాలు అందుకో శ్రీరాములు ఆకులా ఇడియాలు పోకాల ఇడియాలు అందుకో శ్రీరాములు పోకాల ఇడియాలు నీ తల్లి సీతాదేవి మలిపి తెచ్చిన మలుపులు పోకాల ఇడియాలు అందుకో శ్రీరాములు పోకాల ఇడియాలు తెల్ల జీరలు కట్టి తెల్ల రెక్కలు తొడిగి తేకుటాకుల కట్ట చేత పట్టోయ్ తేకుటాకుల కట్ట చేత పట్టోయ్ కనకనక ముత్యాలు కనక పాపట బొట్టు బాలునికి బంగారి బాసింగము సేమంగళం సత్త సేమంగళం. లగ్గం పాట పెట్టింది. తెల్ల జీరలు కట్టి తెల్ల రైకెలు తొడిగి తెల్ల జీరలు కట్టి తెల్ల రైకెలు తొడిగి తేకుటాకుల కట్ట చేత పట్టోయ్ తేకుటాకుల కట్ట చేత పట్టోయ్ కనకనక ముత్యాలు కనక పాపట బొట్టు బాలునికి బంగారి బాసింగము సేమంగళం సత్త సేమంగళం. మంగళము మంగళము మత్స్యోగదారులకు వానాటి దేవతలకు అమ్మ సీతమ్మకు వగ్నాలు మింగేటి వనమందకు సేమంగళం సత్త సేమంగళం. పచ్చ జీరలు గట్టి పచ్చ రైకెలు తొడిగి పచ్చ జీరలు గట్టి పచ్చ రైకెలు తొడిగి పర్కుటాకుల కట్ట చేత పట్టోయ్ పర్కుటాకుల కట్ట చేత పట్టోయ్ కనకనక ముత్యాలు కనక పాపట బొట్టు బాలునికి బంగారి బాసింగము సేమంగళం సత్త సేమంగళం. మంగళము మంగళము మత్స్యోగదారులకు మంగళము మంగళము మత్స్యోగదారుల కానాటి దేవతలకు అమ్మ సీతమ్మకు వగ్నాలు మింగేటి వనమందకు సేమంగళం సత్త సేమంగళం. ఎర్ర జీరలు గట్టి ఎర్ర రైకులు తొడిగి ఎర్ర జీరలు గట్టి ఎర్ర రైకులు తొడిగి ఎరుపుటాకుల కట్ట చేత పట్టోయ్ ఎరుపుటాకుల కట్ట చేత పట్టోయ్ కనకనక ముత్యాలు కనక పాపట బొట్టు బాలునికి బంగారి బాసింగము సేమంగళం సత్త సేమంగళం. మంగళము మంగళము మత్స్యోగదారుల కానాటి దేవతలకు అమ్మ సీతమ్మకు వగ్నాలు మింగేటి వనమందకు సేమంగళం సత్త సేమంగళం. లగ్గమయ్యేటప్పుడు అంత పెద్ద పెద్ద పాటలన్నీ నేర్చుకున్నావు ఇక పాడేటప్పుడు. తలుపులు పెట్టేటప్పుడు వేరే పాటని అల్లు అది ఏమది అది ఎదురుకరానికి పోయేటప్పుడు వేరే పాటని ఐరన్ల కాడికి పోయేటప్పుడు వేరే పాటని ప్రతిదానికి పాటలే. అల్లో నేరడల్లో అల్లల్ల నేరడి వల్ల నేరాడే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అంపు వంపులు మాయి వంపులు మాయే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అంపున అచ్చడి వైరన్లు మాయే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో ఎత్తులు మాయి ఎత్తులు మాయే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో ఎత్తున అచ్చడి ఎనుగులు మాయే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో వాడవాడలు మాయి వాడలు మాయే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో వనంగా వచ్చేటి బాజలు మాయే అల్లో నేరడల్లో. ఐరన్ల కాడికి పోతే పాట పాడుతుంటే లగ్గం పాట అది. వచ్చినాక కొంగు వరుసుడు పాట వేరని. తాత నువ్వు ఇద్దరికి మధ్య గుర్తున్న ఏదైనా సంఘటన గుర్తుందా ఏదన్నా మంచిది? అర్థమవుతుంది. ఇద్దరు బాగా సంతోషమైన విషయం ఏదైనా ఉందా? సంతోషం ఎన్నడు కాలే బిడ్డే, సంతోషం కాలేదు బిడ్డ. మాకు ఎప్పుడు బాధలే ఉండే బిడ్డ, మాకు సుఖతరం దొరకలేదు. మాకు తాతకు నాకు సుఖతరం దొరకలేదు బిడ్డ. అయ్యో అయ్యో అని చచ్చాను బిడ్డ. మేము అయ్యోనే చచ్చిండు ఆ దేవుడు.
అయ్యగాళ్ళు ఆయన చచ్చినాకనే నా కొడుకులు నా కోడళ్ళు కష్టం చేస్తే నేను నా మొగుడు కష్టం చేసి ఎండు కొన్నాము. మళ్ళా మేము నా పిల్లలు నా కొడుకులు నా కోడళ్ళు కష్టం చేసి ఇల్లు కడితే నాకు జర సంతోషం అనిపించింది బిడ్డ. నాకు బాధకు సంతోషం అనిపించదు. పాడతా. సొరడు సొరడు ముత్తలిత్త సోమ పూల దండలిత్త వారలిత్త సారలిత్త వాడి బిడ్డ గంపలిత్త కూసుండు బిడ్డనిత్త కురుమదారి గిన్నెలిత్త ఏటికి ఎద్దునిత్త పాటికి బర్రెనిత్త పసరిగాయ గోవునిత్త గో ఇలా రాజ్యాలిత్త ఇలా గుర్రాలిత్త మోగు వాయి కుల్లలిత్త మొగ్గాల అంగిలిత్త సాగు వాయి కుల్లలిత్త సన్నాపు అంగిలిత్త అక్కాల రాంబాయి తలుపు తీయవే. సొడు సొడు ముత్తెలల్ల సోమ పూల దండలల్ల వారెలల్ల సారెలల్ల వాడి బిడ్డ గంపలల్ల కూసుండు బిడ్డ నల్ల కురుమదారి గిన్నెలల్ల ఏటికి ఎద్దు నల్ల పాటికి బర్రె నల్ల పసరగాయ గోవు నల్ల గొంగడల్ల ఏరా రాజ్యాలల్ల ఏరా గుర్రాలల్ల మోగు వాయి కుల్లలల్ల మొగ్గాల అంగిలల్ల సాగు వాయి కుల్లలల్ల సన్నాపు అంగిలల్ల వక్కాల రాంబాయి తలుపు తీయనే. మడి ఉత్తరిత్త మల్లె పూల దండలిత్త వారలిత్త సారలిత్త వాడి బిడ్డ గంపనిత్త కూసు ఉండు బిడ్డనిత్త కురుమదారి గిన్నెలిత్త ఏటికి ఎద్దునిత్త పాటికి బర్రెనిత్త పసరిగాయ గోవునిత్త గొంగడిత్త ఎలా రాజ్యాలిత్త ఎలా గుర్రాలిత్త మోగువాయి కుల్లలిత్త మొగ్గాల అంగిలిత్త సాగువాయి కుల్లలిత్త సన్నాపు అంగిలిత్త వక్కాల రాంబాయి తలుపు తీయవే. సొడు సొడు ముత్తెలల్ల సోమ పూల దండలల్ల వారెలల్ల సారెలల్ల వాడి బిడ్డ గంపలల్ల కూసుండు బిడ్డ నల్ల కురుమదారి గిన్నెలల్ల ఏటికి ఎద్దు నల్ల పాటికి బర్రె నల్ల పసరగాయ గోవు నల్ల గొంగడల్ల ఏలా రాజ్యాలల్ల ఏరా గుర్రాలల్ల మోగువాయి కుల్లలల్ల మొగ్గాల అంగిలల్ల సాగువాయి కుల్లలల్ల సన్నాపు అంగిలల్ల వక్కాల రాంబాయి తలుపు తీయనే. ఈ పాటలనే వాడతారు లగ్గంలో. లగ్గం అయినాక తలుపు కాడికి వచ్చి అడుక్కుంటారు. పిల్లని దేవాలకి వచ్చి పిల్లగాందరికి వచ్చి తమ్ముడు అక్క ఉన్నా చెల్లె ఉన్నా తలపెట్టి అడుక్కుంటారు. ఇప్పుడు నువ్వు అప్పుడు అన్ని కష్టాలు అన్ని చూసినావు కదా, ఇప్పుడు అవన్నీ వెనుకకు మరి చూసుకుంటే ఏమనిపిస్తుంది? నా మనసా చాలు భగవంతుని దయతో నీకు చేసి మంచిగా చేసిన నా పిల్లలు నేను చెప్పినట్లుంటే నాకు ఇంకా సంతోషమే. వినకపోతే నా అత్తమామ ఎట్లనో నేను ఎట్లనో నాకు అట్లా గుండె ఒక్కొక్క పరి చెదిరిపోతుంది. వింటారు కానీ ఎప్పుడన్నా ఒక పరి వినకపోతే నా మనసు అంతా చెదిరిపోతుంది. అయ్యో నా పిల్లలు వినాలి, వింటే నాది మంచిగా జరుగుతుంది. నేను మస్తు బాధలు తీసుకొచ్చిన, నేను సుఖం చూడలే. నా పిల్లలు మంచిగా పని చేసిండ్రు, మంచిగా నీ పిల్లలు అంటే నాకు ఎంత సంబరం తిన్నట్టు అనిపిస్తుంది. నాకు 3 ఇండ్లు నాకు తాళాలు వేయరు, తలుపులు వేయరు, అన్ని ఎరబెట్టిపోతారు. నా ఇష్టం ఉన్నది తింటా. 3 ఇండ్లు కావాలిగా వస్తా. నా కొడుకులు ఇప్పటికైనా నా కోడళ్ళు ఇప్పటికైనా నన్ను కాదన్న పని చేయరు. మరేరు పట్టకైనా మంచి 2 ఎకరాలు చేయను కొనుక్కున్నారు. కొడుకులకు ఏం నేర్పు? నార్మల్గా చిన్న ఉన్నప్పుడు పెరిగేటప్పుడు నేను బుద్ధి చెప్పిన నేనే చెప్తాను. నాకే బుగులు పడుతుంది. తండ్రికి బుగులు పట్టకపోదురు, తండ్రి చెప్పకని పోవు, నాకే భయపడదురు. బిడ్డ వినకపోతే దారం పెట్టి కట్టేస్తుంటే 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి 4 గుర్తు ఒక్క దగ్గర కట్టేస్తుంటే చెప్పినట్టుగా మర్ర దెబ్బ కన్నా కొట్టకపోదు, ఒక్క దెబ్బ కొట్టకపోతుంది. కట్టేస్తుంటే కట్టికే బుగులు వాడు. మాటలు నేర్పించడు బిడ్డ మంచిది నేర్చుకున్నాను, లేకపోతే కట్టేస్తా అంటుంటే గంతే. కొట్టకపోతుంటే ఒక్క దెబ్బ కొట్టకపోతుంటే కట్టేస్తా. మీరు ఇంటనే సై దద్దులు వచ్చాక ఇడకపోతుండే కొడుకులకు నా మనమని గుర్తు కట్టేసిన. దద్దులు వస్తేనే ఇడుస్తుంటే నా చిన్న కొడుకు ఏమన్నా అమ్మ ఇట్లని ఏది కట్టేసుడు అని ఇడిచేసుడు ఆడికెళ్ళి కట్టేయలే. కానీ అందరు కట్టేసిన. నా పెద్ద కొడుకు 3 కొడుకులకు కట్టేసిన, పెద్ద మనవని కట్టేసిన. బాగా గాలి ఎదురా కట్టే ఎందుకు కట్టేది? మంచిగా ఉందరు కానీ గాలి చేసి ఈ అమ్మ కట్టే అంటున్నా మనమడు. నువ్వు గొలుచుకాడ ఆడ నాగాసక్కడ వచ్చి కుట్టే అమ్మ కుట్టు అంటుండే. నన్ను చూసి బుగులు పట్టు నా మనమరాలు కట్టేస్తే ఇడిచేసిండు నా కొడుకు. ఆడికెళ్ళి కట్టెలిగా ఇప్పటికైనా బుగులు పడితేనే నా మనసు తృప్తి అనిపిస్తుంది. బుగులు పట్టకపోతే లోకం నన్ను ఒక మాట అనద్దు చాలు, నాకు తిన్నంతగా చాలు. నాకు అందరు చూస్తే నాకు తిన్నట్టు అవుతుంది. నాకు ఇది తినాలి అది తినాలి, నేను కళ్ళు తాగాలి, కొక్కలు తాగాలి, థమ్స్అప్ తాగాలి. నేను ఏం తాగా, నేను గుడ్డు తినా, కోడి గుడ్డు తినా, నేను కోడి కూర తినా, నేను థమ్స్అప్ తాగా, నేను ఏది తాగా. నేను అనామతు అన్నం తింటా. నాకేమిటి మీద ఉండదు కానీ నా పిల్లలు మంచిగా చేయాలని ఉంటుంది నాకు సంతోషం. అందరూ మంచిగా ఉండాలి అని నేను దేవునికి దండం పెట్టి రాక నేను తినా. నా పిల్లలందరూ మంచిగా ఉండాలి.
తిన. ఇప్పటికైతే దేవుని వలన ఆయన దేవుని దయ వలన నా పెద్ద మనుషుల ఆశ్రయంతో వాళ్ళ ఇచ్చిన దైవంతో నాకు మంచిగానే ఉన్నది. ఇప్పటికి జర్ర తుర్తి. ఇప్పటికి పొద్దుగా లేచి పని చేసుకుంటావు కదా, అది ఎట్లా నీకు మోటివేషన్ ఎట్లా వస్తుంది, ఆడికి వస్తుంది? ఎట్లా అంటే పొద్దుగా ఇప్పటికి లేస్తావు కానీ లేచి పని నువ్వు చేసుకుంటావు, అవన్నీ చేస్తావు కదా, లోపలికి ఆడికి వస్తుంది నీకు అట్లా వేయాలని? నాకు మనసులో పట్టదు, నాకు చేసిన పని మనసులో పట్టది. వాళ్ళు చేయకపోతే కూడా నేను వచ్చి నా కోడళ్ళ కంట ఏమైనా ఆడికి తిరుగుతా, 3 ఇళ్ళల్లో ఆడికి తిరుగుతా. మనసులో పట్టదు నాకు. ఏమైనా వచ్చే మర్ర అంటారు. ఒక 10 సపదాగా పోతా, ఒక 10 అచ్చకాయ మారుతా, తిడతా, ఇష్టం లేదని బెదిరిస్తా. నా కోడళ్ళు ఊళ్ళు పడతారు. ఎప్పుడన్నా బాగా బాధ అనిపించినప్పుడు లేదంటే అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? నన్ను దేవుడు కూడా పోవాలంట గంతి. ఏం నాకు అసలు పనులు ఏది రాదు. దేవుడు తీసుకుపోవాలి, ఎన్నడూ దొరకపోతాడంట గంతి. నన్ను ఉన్న దినాలు మంచిగా ఉంచాలి ఆయన గంతి. నేను సుఖం తరం ఎన్నడూ చూడలేదు, కూసుండి నేను ఎన్నడూ తినలేను. ఇప్పటికైనా నాకు కాలాగది చేతాగది. దేశం ఇంట్లో 3 ఇళ్ళలో తిరుగుతా నేను. 3 ఇళ్ళలో ఏదున్నది చదువుతా. నాకు కూర్చుందాం అయిపోయింది. ఒక మనిషి చోట ఆలేస్తారు నా దగ్గర 4-5 వచ్చిన జర కూర్చుంటా, వెళ్ళిపోతా. నేను ఉండనుండా, నాకు కూర్చుందాం అయిపోయింది. బాగా సంతోషం అంటే నీ దృష్టిలో ఏంది? నా పిల్లలు మంచిగా ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలి. సంతోషం అంటే ఇప్పుడు మనం ఏమంటారు, ఖుషి సంతోషం అంటే నీ దృష్టిలో ఎట్లా సంతోషం అంటే నా పిల్లలు మంచిగా పని చేయాలి, నా పిల్లలకు మంచిగా ఏది చేస్తే అది ఇంటికి పైసలు రావాలి, ఏది చేసినా ఇంటికి మంచిగా రావాలి, నా పిల్లలందరూ మంచిగా ఉండాలి. అది నేను దేవునికి దండం పెట్టి నేను తింటా. 1 కానీ 2 కానీ 10 కానీ 11 కానీ. ఇప్పుడు పొరగాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పటి పిల్లల్ని చూస్తారా, వాళ్ళని చూస్తే నాకు అగ్గి అవుతాయి. రోడ్డు పోటీ పోతారు చూడు, జుట్టు పట్టి నా పిల్లలు ఏదైనా జుట్టు పట్టి 4 గుర్తుంటారు, కోపం వస్తుంది నాకు. లంగల్ అది మొదటి నుంచి తల్లిదండ్రికి వస్తేనే పిల్లలకు వస్తుంది. లక్షణాలు బగ్గా నేర్చుకుంటారు. తల్లిదండ్రి మంచోళ్ళు అయితే పిల్లలు మంచోళ్ళు అవుతారు. ఫస్ట్ తల్లిదండ్రి మంచోళ్ళు కావాలి. నేను మంచిది ఎవ్వడిచ్చినా తీసుకోవాలి, నేను రూపాయి ఇచ్చినా తీసుకోవాలి, ఆటని ఇచ్చినా తీసుకోలేదు. బూది అయితే కొట్లాడినా, నేను దేవునితో కొట్లాడినా, శాస్త్రంగా ఇచ్చిన నాకు దేవుడు. ఇప్పటికైనా నా కొడుకులు ఇస్తున్నట్టు తీసుకొని నాకు దేవుడు అనామత అట్టిని పంపిస్తాను. నాకు పైసలు అందరికి మాపియాలి, నాకు మాపేది పైసలు అట్టిని పంపించింది. నాకు 1 రూపాయి ఖర్చు కాదు, ఆడిని కట్టి పెడతా. మీ మనమాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? నేను మంచిగా చేయాలా, నాకు ఇష్టం. నా పని మంచిగా చేయాలి, నాకు ఇంటికి రావాలి, అందరు లగ్గాలు అయితే నా పిల్లలు లగ్గాలు చేయాలి, నా మనవరాన్ని లగ్గం చేయాలి, నా మనవరాలు లగ్గం చేయాలి. సైదవ మంచిగా ఉందంటే సంతోషం. మంచిగా లేదన్నా అంటారేమో నాకు, అనద్దు. అది ఒక్కటి నాకు దాడుతుంది. మంచిగా లేదంటే అనద్దు మంది. నీకేమే నేను మంచిగా ఉన్నారు, నీ పిల్లలంతా మంచిగా ఉన్నారు, నీ మనమలు వింటారు, నీ కొడుకులు వింటారు, నీ కోడలు వింటారు, నీ మంచిగా ఉండే. మనం మంచోళ్ళం కాదు, ఫస్ట్ మనం మంచోళ్ళం అయితే మన పిల్లలు మంచోళ్ళు అవుతారు. దోస్తులు ఉన్నారు నీకు? అస్తగా నేను కూర్చున్నా, ఓళ్ళని తెసా, ఓళ్ళని కూర్చొని యాడున్నా నేను ఓన్ తెసా. నా గుణం రాలే. చిన్నప్పటి నుంచి దోస్తులే ఉన్నారు, మస్తుగా ఉన్నారు కానీ నేను తెసా, నేను నచ్చదు నాకు. నాకు కూర్చొని బుద్ధి అన్ని అవి పని ముచ్చట్లు మాట్లాడతారు. ఆ శాతగాక ఏమైంది దానికి ఊకే పని చేస్తుంది. మనం పని చేయనే ఉంటాం, పని చేయాలి, మన పిల్లలకు మంచిగా చెప్పుకునాలి. మనం కాలైతే మన పిల్లలు కాలవుతారు. మనమే మంచిగా కావాలి. ఫస్ట్ తాగుడు నేర్పద్దు, తినాలి. నేనేదాగా మీరు అనుకుంటేనే తాగుతుంది కంట. నేనేదాగా తినుండ్రి, మంచిగా చేసుకొని తినుండ్రి. ఏదైనా చుట్టాలు వచ్చినాడు తాగుండ్రి, ఏదైనా కార్యమైనాడు తాగుండ్రి. రోజు అంటే నేను ఒప్ప తినుడు తాగుడు, రోజు అంటే ఒప్ప. మన ఇంట్లో ఏందో మంచిగా చేసుకున్నారో తినాలి, మన పేరు మంచిగా తెచ్చుకురాలి. బయటకు పోతే ఎవరికన్నా పోతే కానీ మంచి వాళ్ళని రావాలి. గంతే నాకు, అదే నాకు తిన్నట్టు అవుతుంది. ఇంకేమన్నా చెప్పండి నీ జీవితంలో ఏదైనా జరిగిన సంఘటన ఏదన్నా? బాధలు పాడగాని మస్తు బాధలు. పాటలు పాడాలి. ఇంకా పాడతావా? పాడు, ఒకటి పాడు. తానం చేయించినప్పుడు మొక్కు. ఎండి విందెల్లలిల్లుగా ఆగినయి, పోసుకుందుర్రంది బాలచంద్రులు, పోసుకుందుర్రంది బాలచంద్రులు. పొసుకున పొద్దిదిగా పొన్నరథమిదిగో, పొసుకున పొద్దిదిగా పొన్నరథమిదిగో. ఐడియ విందెల్లలిల్లుగా ఆగినయి, పోసుకుందుర్రంది బాలచంద్రులు, పోసుకుందుర్రంది బాలచంద్రులు.
దండాన దోతులు ఎండి ఉన్నాయి. రాగం ఎత్తలు తెలుగా ఎటో వాయి రాగం పాడగాని మంచి రాగం. ఎండియా బిందల్లా లిల్లు ఆగినాయి, ఎండియా బిందల్లా లిల్లు ఆగినాయి, పోసుకుందురండి బాలసేంద్రుడు. పడియా బిందల్లా లిల్లు ఆగినాయి, పడియా బిందల్లా లిల్లు ఆగినాయి, పోసుకుందురండి బాలసేంద్రుడు. దండాన దోతులు ఎండి ఉన్నాయి, దండాన దోతులు ఎండి ఉన్నాయి, కట్టుకుందురండి బాలసేంద్రుడు. దండన సిరాలు ఎండి ఉన్నాయి, దండన సిరాలు ఎండి ఉన్నాయి, పోసుకుందురండి బాలసేంద్రులు. కొంగు వరిసిన వదిన కొంటెతనమేమి, కొంగు వరిసిన వదిన కొంటెతనమేమి, తూర్పుకు మా వరికి దూది వండుతే, తూర్పుకు నా వరికి దూది వండుతే, దూది కొంగుల చీర ఎత్తది ఏదనే, దూది కొంగుల చీర ఎత్తది ఏదనే, పడమాట మా వరికి పత్తి వండుతే. కొంగు వరిసిన వదిన కొంటెతనమేమి, కొంగు వరిసిన వదిన కొంటెతనమేమి, పడమాట మా వరికి పత్తి వండుతే, పడమాట మా వరికి పత్తి వండుతే, పడమాట మా వరికి పత్తి వండుతే, పట్టు కొంగుల చీర ఎత్తది అదనే, పట్టు కొంగుల చీర ఎత్తది అదనే. చెట్టు గుట్టల మీద వియ్యాలో లంక పుట్టింది వియ్యాలో, అన్నయ్య తోడ వియ్యాలో సెల్లె పుట్టింది వియ్యాలో, సెలకు 10,000 వెయ్యాలో సరవెట్టాల వెయ్యాలో, సెలకు 10,000 వెయ్యాలో సరవెట్టాల వెయ్యాలో, సరవెట్ట సిర వెయ్యాలో ఎంత మంచి ఉంది వెయ్యాలో, సరవెట్ట సిర వెయ్యాలో ఎంత మంచి ఉంది వెయ్యాలో. కొంగులా ఉన్నడే వెయ్యాలో గోపాలకృష్ణుడే వెయ్యాలో, కొంగులా ఉన్నడే వెయ్యాలో గోపాలకృష్ణుడే వెయ్యాలో, కొంగల నిగుడి వియ్యాలో కొంగు జీరేస వియ్యాలో, కొంగల నిగుడి వియ్యాలో కొంగు జీరేస వియ్యాలో. హంసలాబాయికి వియ్యాలో లీల కంట పోతే వియ్యాలో, హంసలాబాయికి వియ్యాలో లీల కంట పోతే వియ్యాలో, హంసల నిగుడి వియ్యాలో అంచు జీరేస వియ్యాలో, హంసల నిగుడి వియ్యాలో అంచు జీరేస వియ్యాలో. దమ్మస్తు మస్తున్నాయి వస్తుంది దమ్మస్తుందిరా వస్తుంది దమ్మస్తుంది. ఏమన్నా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పు, నీకు గుర్తొచ్చినాయి ఏమన్నా. ఇప్పటికైతే నా పిల్లలు మంచోళ్ళు, ఇక నా మనమలు ఇంటే చాలు నాకు సంతోషం ఉంటుంది. అలికిన పూసిన అరుగుల్లా నా మీద, వలికిన పూసిన అరుగుల్లా నా మీద, వలిగిపై శంకరుడు వాడలను ఉన్నాడు, వలిగిపై శంకరుడు వాడలను ఉన్నాడు. సన సన్న బియ్యము సర్వల్ల వంటలు, సన సన్న బియ్యము సర్వల్ల వంటలు, వన్నేదానంబూజయ్యాలెవుమా, పుణ్యదానంబూజయ్యాలెవుమా. శంభో శంకరాలెవుమా జగదంబానో లేవుమా, శంభో శంకరాలెవుమా జగదంబానో లేవుమా, పాలో శంకరాలెవుమా పరమాత్మలేవుమా, పాలో శంకరాలెవుమా పరమాత్మలేవుమా. వలికిన పూసిన వరిగుల్లా నా మీద, వలికిన పూసిన వరిగుల్లా నా మీద, వలిగిపై శంకరుడు వాడల్లను ఉన్నాడో, వలిగిపై శంకరుడు వాడల్లను ఉన్నాడో. దొడ్డు దొడ్డు బియ్యము దొడ్లల్లా వంటలు, దొడ్డు దొడ్డు బియ్యము దొడ్లల్లా వంటలు, వన్నేదానంబూజయ్యాలెవుమా, పుణ్యదానంబూజయ్యాలెవుమా. శంభో శంకరాలెవుమా జగదంబానోలెవుమా, శంభో శంకరాలెవుమా జగదంబానోలెవుమా, పాలో శంకరాలెవుమా పరమాత్మలేవుమా, పాలో శంకరాలెవుమా పరమాత్మలేవుమా. మంచిది ఆశ్చర్యం. మత్తు మత్తునే మత్తున్నాయి పాటలు, మత్తున్నాయి. నేను చదువుకోలేదు, వజ్రం ఒక వజ్రం రాలేదు నాకు, కానీ
మూడొత్తులు పాట కుడితే అంగిన పాటలు మూడొత్తులు పొద్దు దగ్గర వాడిన దగ్గర పొత్తునే పాటలు మీ అవని అడుగు పొద్దున్న దాకా కలిస్తే ఒక్క మనిషిని రికాముడని ఎక్కువతుంది మొత్తం పాడుతుంది పాటలే పాడుతుంది పని తర్వాత చేతులు మరి పాట పనికొచ్చిన మొత్తం పాటలే పాడుతుంది ఏమందరు సైదమ్మ పాట పాడుతుంది చూడు అనుకుంటే తర్వాత కలుతురు పాట పాడకపోతే కలపకపోతురు ఉచితాడు కూడా కలపకపోదు పాట పాడితేనే కలుతారు ఏ పని చేసినా చేనుల పని అయితే పాటలు పాడుకుంటా చేనుల పని మస్తు పాటలు పాడుతుంటే మస్తు పని చేపిస్తుంటే వాళ్ళకు కుషికమ్మనే పెడుతుంటే మందికి ఒక మనిషి రాకపోదురు నాకు మొత్తం మంది వద్దురు ఇప్పుడు మందులు తెలియదు అప్పుడు మందులు అడిగి మందులు లేవేం లేవు కలుసుడు మంది పోయినందే చేను మంది పోయినది ఆనే గడ్డి పోతుండే అటే గడ్డి అవుతుండే మొత్తం అప్పుడు నాకు మొత్తం మంది వస్తారు 3-4 కూడా తొక్కు పెడుతుంటే ఇక మీ అవ తొక్కు పెడతాం సరిపో పాట పడతాం సరిపో మొత్తం మంది వస్తారు నాకు మస్తు పంట వచ్చు ఆ పంట వస్తేనే నేను ఇంత చేనులు కొన్నా ఇన్ని చేనులు కొన్నా మరి ఇంత లెవెల్కి వచ్చిన దాని ఎగురము దాని లక్ష్యం చూడు దాని పని చూడు ఇప్పటికి కుడతాను దానికి పురుగు వస్తుంది నెత్తిలు అన్నీ ఎడతారు శాతగానే ఉండరు నా మీద ఎడతారు నాకు ఎప్పటికీ ఎడతారు రాయమే కూర్చుంది మాట నేను రానే అబ్బా నాకు పని ఉన్నది అప్పుడత్తా నాకు మనసులో పట్టదు నాకు పని ఇష్టం బిడ్డ ఇప్పటికి కుడతా నాకు ఇష్టమే నాకేం నొయ్యేది బిడ్డ అదే ఇష్టం నేను కూర్చుంటే నాకు కాళ్ళని వస్తాయి చేతులేని వస్తాయి చేస్తే చూడు నా పానం హుషారు ఉంటుంది నాకు సూదిస్తే నాకు సూది పడది ఓ గోలి పడది గోలు వేసుకుంటే ఎగబడుతుందా సూదిస్తే నాకు సూది కుడితే ఇచ్చింది కుడితే ఏర్పడుతుంది నాకు నేను సూది ఇప్పించుకోను నేను గోలు వేసుకోను నాకేది అవసరం లేదు ఇక బుక్కెడు బువ్వ తింటా టైంతో ఒక్కటైనా సరే ఓ నాడు 2 అయినా సరే తింటా కానీ నేను అన్నమే తింటా నాకు ఏదాని మీద ఉండదు నా పని నాకు ఎప్పుడు పని ఉండాలి నాకు పని ఉంటేనే మంచిగా నాకు పని లేకపోతే పిచ్చి లేస్తుంది మొత్తం తిడతా నా కోడలంతా కొడుకులని తిడతా అత్త మనసులో పట్టకుండా మనసులో పట్టకుండా అత్త వచ్చింది గులుగుతారు బిడ్డ గులుగుతా అటే గులుగుతారు అలాగే శాత కాక గులుగుతారు నా మీద నాకు దేవుంది నాకు ఎక్కడికి వెళ్ళి నాకు భగవంతుడు నాకు మంచిగా నిచ్చింది బిడ్డ నాకేం లేదు బిడ్డ కాళ్ళు చేతుల్లో రెక్కల్లో ఏం లేదు నాకు ఏ సూది అవసరం లేదు నాకు ఏది అవసరం లేదు ఇక్కడ తింటే పని చేసుకుంటా ఏ పనిని చేస్తాను నాకు భయం నా పనికి అడిగిపోతే కూర్చుందాం అనిపించదు నాకు. చూశారు కదా, ఇది మా నాన్నమ్మతో ఇంటర్వ్యూ. కుదిరితే మరో ఇంటర్వ్యూ తోటి మీ ముందుకు వస్తాం. అంతవరకు థ్యాంక్ యూ.